దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, నేటి దిన వాక్యములు మనం కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 1వ వాక్యములోని ఆఖరి భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తివంతమైన, ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచేటువంటి, ప్రతి ఒక్కరి యొక్క విశ్వాస జీవితంలో అబ్బురపడేటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడండి. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సు అంటే అది ఒక వెలుగు మాత్రమే కాదండి. అది దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క మహిమను గురించి, ఆయన యొక్క ప్రత్యక్షతను గురించి తెలియచేసేటువంటి ఈ యొక్క అర్థంతో కూడినటువంటి మాట అండి. ఈ భూలోకంలో దేవుడు సర్వోన్నతమైన స్థలములలో, అతి పరిశుద్ధ స్థలములో ఎవరు సమీపించరాని మహిమా తేజస్సుతో నింపబడినటువంటి ఆ గొప్ప దేవుడు ఈ భూలోకంలో కట్టబడినటువంటి మందిరంలో తన తేజస్సుతో నింపాడని తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఎందుకు తన తేజస్సును మందిరం నిండా నింపించాడు? దానికి కారణం ఏమిటి? ఆయన యొక్క తేజస్సును భూలోకంలో ఉంటున్న మందిరంలోనికి నింపడం ఎందుకు కారణము, ఏమిటి కారణమని గమనించినట్లయితే, ఇదే వాక్యములో పైభాగంలో చూస్తే, రాజైన సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అని ఉందండి. అంటే యొక్క సొలొమోను దేవునికి ప్రార్థన చేయడం ముగించాడండి. ఆయన తన పనిని చేశాడు. మొదటగా దేవుని దగ్గర ప్రార్థించాడు. దేవుని యొక్క మనిషి యొక్క ప్రార్థన, మానవుని యొక్క ప్రార్థన దేవుని యొక్క మహిమగలిగిన తేజస్సు భూలోకంలోనికి తీసుకొని రావటకు కారణమైంది. ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించండి, మానవుని యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైనదో, మానవుని యొక్క ప్రార్థన ఎంత బలమైనదో, మానవుని యొక్క ప్రార్థనకు దేవుడు ఎలాంటి విధంగా జవాబిస్తాడో మన యొక్క వాక్యంలో నుంచి మనము చాలా జాగ్రత్తగా మనం గమనించాలి అండి. ఒక మనిషి ప్రార్థన దేవుని మహిమను భూలోకంలోనికి దిగి వచ్చేటట్లుగా చేసిందండి. ప్రార్థనలో అంత శక్తి ఉంది, ప్రార్థనలో అంత బలం ఉందండి. ఈరోజు నీ జీవితంలో నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో ఏ చీకటి, ఏ భయము, ఏ సమస్య, ఏ కష్టము నిన్ను పీడిస్తూ ఉంటుందో, బాధ పెడుతూ ఉంటుందో, నీ యొక్క ఇహలోకంలో నీ యొక్క ప్రయాసకు నీకు జవాబు దొరకడం లేదేమో, నీ యొక్క కష్టానికి ప్రతిఫలం పొందలేకపోతుంటున్నావేమో, ప్రేమల దేవుని బిడ్డారా, ఈ వాక్యములు గమనించినట్లయితే ఒక మనిషి యొక్క ప్రార్థన దేవుని యొక్క తేజస్సును భూలోకంలోనికి దిగి వచ్చేటట్టుగా చేసినదండి. ఈరోజు మనము కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్నటువంటి నీవు కూడా, నేను కూడా, మనము కూడా సొలొమోను చేసినటువంటి ఆ హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన, ఆ తగ్గించుకునే ప్రార్థన, ఒక రాజు అయినప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థించాడండి. ఈరోజు నీవు నేను కూడా మనము ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థానంలో ఉన్నా, ఎలాంటి అధికారంలో ఉన్నా, ఎంత గొప్ప స్తోమత కలిగినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుని ఎదుట మనము మోకరించి విశ్వాసముతో, నమ్మకముతో నీ జీవితంలో కలిగి ఉన్న సమస్య ఏదైతే ఉందో, నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో వచ్చిన కష్టం ఏదైతే ఉందో, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క తేజస్సు, ఆయన సన్నిధి, ఆయన ఉనికి, ఆయన ప్రత్యక్షత, ఆయన పరిశుద్ధత నీ ఎదుటకు దిగి వస్తుంది. మన ఎదుటకు దిగి వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా,
మన వాక్యంలో గమనించినట్లయితే దేవుని యొక్క ఆ మహిమ కలిగిన తేజస్సు మందిరంలో నింపబడినప్పుడు యాజకులు ఒక్కరు కూడా నిలబడలేకపోయారని అక్కడ ఉంటుందండి. దేవుని సేవ చేసే యాజకులే తేజస్సును చూడలేకపోయారు. ప్రేమని దేవుని బిడ్డలారా, అలాంటి నీ సమస్య, నీ యొక్క కష్టాలు, నీ యొక్క బాధలు, నీ యొక్క అవమానాలు, నీ యొక్క భయము ఏవి కూడా నిలబడలేవండి. విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఈ భూలోకంలో నీ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. మరి యొక్క మాటగా మన యొక్క విషయంలో గమనించినట్లయితే చూడండి ప్రేమైన బిడ్డలారా, నీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆనాడు సొలొమోను మనుషుల చేత కట్టించబడిన మందిరంలో ప్రార్థన చేసినప్పుడే దేవుడు తన మహిమ తేజస్సుతో మందిరంలోకి దిగి వచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను మన హృదయంలో నివసించాలని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. ఈ యొక్క హృదయము ఎలాంటి విధముగా ఉందో మనం గమనించాలండి. ఆ యొక్క పరిశుద్ధత కలిగిన దేవుడు మనలో నివసించుటకండి. ఆనాడు ఇజ్రాయేలుల మధ్య నివసించుటకు దేవుడు దిగి వచ్చాడు. ఈ నూతన నిబంధన ప్రజలముగా యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా మనలో నివసించేదానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. నీ హృదయమే నా మందిరం అంటున్నాడు, నా ఆలయం అంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డారా, ఈ ఉదయకాలంలో ఈ యొక్క మందిరము దేవుని యొక్క తేజస్సుతో నింపబడే విధంగా మనం మార్చుకున్నట్లయితే మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు బుద్ధి, చెడు జీవితాన్ని మనము యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి మనం పరిశుద్ధపరచబడినట్లయితే ఈ హృదయంలో ఆయన మహిమతో నివసించుటకు ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన మనలో ఉంటే ఏ భయము ఉండదు. ఆయన మనలో ఉంటే ఏ కీడు సమీపించదు. ఆయన మనలో ఉంటే ఏ ప్రమాదము, ఏ అపాయము నిన్నును నీ గుడారమును సమీపించదని వాగ్దానం చేసుకుంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకముతో దేవుని సన్నిధిలో మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14 చెప్పినట్టుగా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని వారి పాపములు ఒప్పుకున్న ఆకాశమందున్న నేను వారి పాపను క్షమిస్తానని సెలవిచ్చిన దేవుడు. చూడండి గొప్ప ఎంత శక్తి కలిగినటువంటి జవాబును దేవుడు ఇస్తుంటున్నాడో. మనం తగ్గించుకోవాలి. ఉదయకాల సమయంలో మన పాపములు ఒప్పుకోవాలి, మన అతిక్రమములు విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో మనము విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మనలో, మన కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్నటువంటి ఆ చీకటిని, ఆ సమస్యలను, ఆ సమాధానము లేకుండా చేస్తున్నటువంటి దురాత్మ క్రియలన్నిటిని కూడా యేసయ్య తన తేజస్సుతో లయపరిచి సంతోషముతో, ఆనందముతో, ఉల్లాసముతో మన కుటుంబాలను, మన జీవితాలను నింపుతాడు. కనుక మనమందరము కూడా సొలొమోను ఏ రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమ తేజస్సు మందిరంలోకి నింపబడేటట్లుగా కారణమైందో ఈరోజు అలాంటి ప్రార్థన మనము కూడా చేద్దాం. ఆ రీతిగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.